ప్రజలు మెచ్చే పథకాలనే కాంగ్రెస్ అమలు చేస్తుందా? సన్నబియ్యం పథకంతో ప్రతి పేదవాడి మనసును రేవంత్ గెలుచుకున్నారా? సన్నబియ్యం సూపర్ సక్సెస్ అవడంతో హస్తం శ్రేణులు జోష్లో ఉన్నారా? ప్రతిపక్షాల విమర్శలకు ఛాన్స్ ఇవ్వకుండా రేవంత్ ముందుకెళ్తున్నారా? లబ్ధిదారుడి ఇంట్లోనే రేషన్ అన్నం తినడంతో సీఎం అందరి మనసులు గెలుచుకున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రజలు మెచ్చే పథకాలు తెస్తున్న కాంగ్రెస్, లోపాలను వెతుకుతున్న ప్రతిపక్షాలు, సన్నబియ్యం పథకం ప్రవేశపెట్టిన రేవంత్ సర్కార్, రేషన్ లబ్ధిదారుల ఇంట్లో రేవంత్ భోజనం, సన్నబియ్యం పథకంపై ప్రజల హర్షం. సన్నబియ్యం పథకంపై ప్రజల హర్షం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మెచ్చే పథకాలను ప్రవేశపెడుతుంది, కానీ దానికి పబ్లిసిటీ చేసుకోవడంలో మాత్రం విఫలమవుతుందన్న అభిప్రాయం ఉంది. మామూలుగా అయితే పబ్లిసిటీ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఈ సోషల్ మీడియా యుగంలో మంచి చేసినా అందులో లోపాలు వెతికి ప్రజల్ని రెచ్చగొట్టేందుకు విపక్షాలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకే రివర్స్లో పాజిటివ్ ప్రచారం కీలకంగా మారింది. ప్రతి పేదవాడు తాము తింటున్న సన్నబియ్యమే తినాలని రేవంత్ సర్కార్ సంకల్పించింది. అసలు సన్నబియ్యం పథకం అనేది ఓ అద్భుతమైన ఆలోచన. బియ్యం అందుబాటులో ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఎవరూ చేయని విధంగా పథకం అమలుకు సిద్ధపడింది. ఇక్కడ విమర్శలు చేయడానికి చాలా మంది రెడీగా ఉంటారు. అన్నం ముద్దగా అయిందని, ముద్ద దిగడం లేదని రకరకాల ప్రచారాలు చేస్తారు. కానీ పేదవాడికి తినే బియ్యం ఇస్తున్నారన్న నిజాన్ని మాత్రం అంగీకరించరు. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రచారం చేసుకోవాల్సి ఉంది. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాస్తంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. సీఎం రేవంత్ ఎక్కడికి వెళ్లినా లబ్ధిదారుల ఇంట్లో రేషన్ దుకాణంలో తెచ్చిన సన్నబియ్యంతో చేసిన వంటనే తినే కార్యక్రమం పెట్టుకున్నారు. సాధారణంగా సీఎం అయ్యే హంగు, ఆర్పాటాలు, కృత్రిమ ఏర్పాట్లు ఉంటాయి. అలాంటివి లేకుండా సన్నబియ్యంతో వండిన వంటనే తినేలా ఏర్పాట్లు చేసుకున్నారు. సన్నబియ్యం లబ్ధిదారుల కుటుంబంతో సహపక్తి భోజనం చేసిన సీఎం లబ్ధిదారు కుటుంబం యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ కుటుంబ సభ్యులను ఆరా తీశారు. దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పుడు అసలు తీసుకునేందుకు ఆసక్తి చూపేవాళ్లం కాదని ఇంటిల్లాలు సమాధానమిచ్చింది. ఇప్పుడు సన్నబియ్యం ఇవ్వడంతో కుటుంబానికి ఉపయోగంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రచారంలో నిజాయితీ, పథకంలో నిజాయితీ ఉందని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇది ఒక్కటే సరిపోదు. విపక్షాలకు చెందిన సోషల్ మీడియా సన్నబియ్యంపై దుమ్మెత్తిపోయడానికి రెడీగా ఉంటుంది. ఉచిత బస్ విషయంలో ఎక్కడో ఓ చోట సీట్ల కోసం జరిగే తోపులాటల్ని చూపించి ఉచిత బస్సు ఎవరిమ్మన్నాడు అంటున్నారని ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా సన్నబియ్యం ఎవరిమ్మన్నాడు అంటూ ప్రచారం చేస్తారు. వాటన్నిటికీ కౌంటర్ ఇచ్చేలా కాంగ్రెస్ కౌంటర్ ప్లాన్ రెడీ చేసుకోవాల్సి ఉంది.